హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారు నటించిన రణబాలి మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి ఈ రోజు క్లియర్ గా పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతకంటే ముందు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ముందుగా మన జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అట్ ఎ టైం వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను గ్లిమ్స్ చూసిన తర్వాత ఒకే ఒకటి చెప్తాను, నాకు గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. వేరే లెవెల్ ఉంది, టాప్ నాచ్ ఉంది. నాకు ఒకే ఒకటి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే విజయ్ దేవరకొండ గారు పాత ప్యాటర్న్ వదిలేసి ఆయన చేయలేడేమో అనేలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకున్నారు. దాంట్లో విజయ్ దేవరకొండ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఎట్ ఎ టైం ఆయన బిఫోర్ మూవీస్ కి అండ్ ఈ మూవీస్ కి కంపేర్ చేస్తే నాకు ఈ గ్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. పోయిన సంవత్సరం జనార్దన్ రెడ్డి అని ఏదో ఉండే, దానికంటే కూడా నాకు ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు గ్లిమ్స్ ఓపెన్ చేసిన వెంటనే పూర్వం అంటే దాదాపు 70-80 సంవత్సరాల క్రితం జరిగిన ఒక స్టోరీ యానిమేటెడ్ రూపంలో రివీల్ అవుతుంది. ఒక షార్ట్ ఉంటుందండి, నాకు ఆ షార్ట్ లో విజువల్స్ వండర్స్ కనిపించాయి. ఎలా అంటే ఒక ఉరి మొక్కను చూపిస్తారు. ఆ ఉరి మొక్కలో నుంచి బియ్యం అనేవి కొన్ని ఇలా కింద పడుతుంటాయి. తర్వాత అవతల ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా ప్లేట్ పట్టుకున్నప్పుడు ఆ ప్లేట్ లో ఈ 4 గింజలు అన్నంగా మారిపోతున్నాయి. ఆ అన్నం అంటే మొత్తం రైస్ అనుకోండి. ఆ రైస్ గా మారిపోయినప్పుడు ఆ రైస్ ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని అలా పట్టేసుకొని అలా తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత కొంతమంది ఆ రైస్ కోసం వెళ్తూ ఉంటారు. ఆ బ్రిటిష్ చెయ్యి ఏమవుతుందంటే ఆ రైస్ ని అలా పోసుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇలా నడుచుకుంటూ వస్తుంటారు. అంటే దానికోసం వెళ్ళే ఆ ప్రయత్నంలో వాళ్ళు చనిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆ షార్ట్ అనేది భలే కన్విన్సింగ్ అనిపించింది. అంటే 70-80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ మీద పరిపాలన చేసినప్పుడు ఎలా ఉండే, మనం తినే మెతుకు దగ్గర నుంచి ప్రతిదీ లాగేసుకుంటూ ఉండేవాళ్ళు. దానికోసం వీళ్ళు పడిన శ్రమ అనేది ఆ షార్ట్ లో మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చాలా బాగా కన్విన్స్ చేశారు ఆ షార్ట్. ఇలాంటి డిఫరెంట్ షార్ట్స్ బాగున్నాయి. కాకపోతే కొంచెం నిరుత్సాహపరిచే విషయం ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఏంటో తెలియదు కానీ, అంటే మూవీ ఇంకా షూట్ చేయకనా లేకపోతే యానిమేటెడ్ గానే చేస్తే బాగుంటుందా అని ఏంటో తెలియదు కానీ పర్టికులర్ గా దాదాపు మొత్తం యానిమేటెడ్ పెట్టేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యానిమేషన్ తో కన్వే చేశారు. యానిమేషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆ షార్ట్స్ గానీ, షార్ట్ డివిజన్ గానీ టాప్ నాచ్ ఉన్నాయి. ఫైనల్ గా ఎండింగ్ లో 2 పోస్టర్స్ ఇచ్చారు. ఆ పోస్టర్ ఎవరిదంటే, మీరు మమ్మీ మూవీలో చూస్తే ఒక విలన్ ఉంటారు, ఆయన పోస్టర్ ఒకటి రివీల్ చేశారు. అట్ ఏ టైం రష్మిక మందన గారి పోస్టర్ రివీల్ చేశారు. అంటే వాళ్ళ పేర్లు ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి మూవీలో అనేసి కింద నేమ్స్ అయితే ఇచ్చారు. ఫైనల్ గా రణబాలి అనే టైటిల్ పడడానికి విజయ్ దేవరకొండ గారు కొడవలు పట్టుకుని అలా ఉంటారు, కొడవలను అలా తిప్పుతారు. అది కూడా యానిమేటెడ్ షాటే, బట్ బాగుంది చూడడానికి. విజువలైజేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ కొడవలు అలా తిప్పిన తర్వాత ఫోటో అనేది అలా ఫీజ్ అయిపోయి అప్పుడు రణబాలి అనే ఒక టైటిల్ పడుతుంది. ఫైనల్ షాట్ ఒరిజినల్ సీన్ లేకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు మేకింగ్ చేసిన ఒక షాట్ అయితే చూపిస్తారు. రైల్వే ట్రాక్ మీద ఒక బ్రిటిష్ సోల్జర్ ని ఒక తాడుతో కట్టుకొని మన విజయ్ దేవరకొండ గారు అలా లాక్కెళ్తూ ఉంటారు. తర్వాత ఆయన అంటే వైట్ షార్ట్ ఉంటుంది అండ్ క్లోజ్ షార్ట్ ఉంటుంది. ఆ షార్ట్స్ లకు వెళ్ళగానే గట్టిగా అరుస్తున్నట్టు చూపిస్తారు. ఆ ఫేస్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్ గా రణబాలి అనే ఒక క్యారెక్టర్ బ్రిటిష్ వాళ్ళ పైన, అంటే వాళ్ళ పరిపాలనలో ఒక యుద్ధం ఉంటుంది అనేలాంటి ఒక ఫీల్ అయితే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ పైన ఈ రణబాలి క్యారెక్టర్ ఏం ఫైట్ చేశాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే సెప్టెంబర్ 11th ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. అండ్ ఫైనల్ గా విజయ్ దేవరకొండ గారి లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫైనల్ ఒక షార్టే చూపించారు కాబట్టి ఆ ఒక షార్ట్ లో లుక్స్ ని ఏం డిసైడ్ చేస్తాం అంటే స్టోరీలో ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయేమో చెప్పలేము. బట్ ప్రజెంట్ వాళ్ళు చూపించిన దాని వరకు అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇక సినిమాటోగ్రఫీ అంటే కూడా ఫైనల్ లో ఉన్న జస్ట్ నాకు తెలిసి ఒక 5 to 6 seconds షార్ట్స్ కాబట్టి అందులో పర్లేదు, చాలా బాగుంది అక్కడ వరకు చేసిన దాని వరకు. అండ్ మ్యూజిక్ అయితే యానిమేటెడ్ తో వీడియో చేసినా కూడా మ్యూజిక్ ఓన్ గానే కంపోజ్ చేయాలి కాబట్టి మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అబ్బా. అంటే ఒక 8 years బ్యాక్ అలాంటి ఫీల్ వచ్చింది. ఆ మ్యూజిక్, ఆ విజువల్స్ అవి చూసేటప్పుడు అది ఫీల్ అయ్యాము అంటే యాజ్ యూజువల్ మాక్సిమం మ్యూజిక్ దానికి ప్రాణం పోసింది. మ్యూజిక్ అందులో జస్టిఫై చేసింది అంతే. అండ్ ఈ డైరెక్టర్ గురించి మాట్లాడితే నాకు ఆయన పేరు నోరు తిరగడానికి రావట్లేదు. అందులో నానిగారు లుక్స్ అంటే శాంసింగ్ రాయ్ రైటర్ ఉన్నారు కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఎలాంటి ఫీల్ వచ్చిందో
అట్ ఎ టైం సేమ్ ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ గారు లుక్స్ చూస్తే నాకు కంపేర్గా అనిపించింది. అంటే డైరెక్టర్ ఆయనే, స్టోరీ కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు. ఈ స్టోరీ చూస్తే కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంది, బట్ లుక్స్ కూడా చూస్తే బాగా అనిపించింది. బట్ అలా డిసప్పాయింట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫైనల్ గా మూవీ శామ్ సింగ్ రాయ్ లాగా డిసప్పాయింట్ చేయకుండా మినిమం లో మినిమం ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. మనకి బిఫోర్ చాలా మూవీస్ వచ్చాయండి. అంటే మన ఇండియన్స్ పైన బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఎలా ఎదురు తిరిగారు, ఎలా దాన్ని అరికట్టారు కొంతమంది మన సమాజంలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ అనేసి చాలా మూవీస్ వచ్చాయి. అంత బాగుంటే మాత్రం విజయ్ దేవరకొండ గారు చాలా పెద్ద ఎత్తున హిట్ కొట్టబోతున్నారని క్లియర్ గా తెలుస్తుంది గ్లిమ్స్ లో. సో ఫైనల్ గా ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్ గా మనం September 11th మూవీ చూసిన తర్వాత రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇది గైస్ ఇవాల్టి రణబాలి గ్లిమ్స్ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.